వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ పెన్షనర్ల మే నెల పే స్లిప్లో గమనించవలసినటువంటి స్పెషల్ సమాచారాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం ఏమిటంటే, పెన్షనర్ల అందరికీ కూడా ప్రతి సంవత్సరము ఎవరికైతే ట్యాక్స్ పడుతుందో వారందరికి కూడా ప్రతి నెల కూడా అడ్వాన్స్ ట్యాక్స్ అనేది డిడక్షన్ చేయటం జరుగుతుంది. అయితే ఇది అందరికి తెలిసినటువంటి విషయమే. అయితే పెన్షనర్లలో ఎవరికి ట్యాక్స్ డిడక్షన్ చేస్తారో ఒకసారి కనుక మనం గమనించినట్లయితే, స్టాండర్డ్ డిడక్షన్ 50,000 అనేది తీసేస్తే ఇక మిగిలినటువంటి ఆదాయము 7 లక్షలు దాటినటువంటి వారికి మే నెల పెన్షన్ నుండి అనగా జూన్ 1వ తేదీన తీసుకునేటటువంటి పెన్షన్ నుండి ఫిబ్రవరి పెన్షన్ వరకు 10 సమాన వాయిదాలలో డిడక్షన్ చేయటం జరుగుతుంది. అయితే పెన్షనర్లందరికీ కూడా కామన్గా కొత్త ఇన్కమ్ ట్యాక్స్ పద్ధతి అమలు చేయటం జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా కూడా పాత పద్ధతిలో ఇన్కమ్ ట్యాక్స్ చేయాలి అనుకుంటే వారు ఎస్టీఓ గారికి రాతపూర్వకంగా తెలియజేయాలి. అయితే ఇప్పుడు మనము ముఖ్యంగా ఈ పే స్లిప్లో గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, పెన్షనర్ల యొక్క పే స్లిప్స్ అనేటివి డౌన్లోడ్ అవుతున్నాయి కాబట్టి అందులో అడ్వాన్స్ ట్యాక్స్ అనేది డిడక్షన్ చేశారా లేదా అనేది ఒకసారి గమనించండి. ఎందుకంటే ఒక్కోసారి ట్యాక్స్ పడనటువంటి వారికి కూడా ఈ అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో డిడక్షన్ చేసినటువంటి సందర్భాలు అయితే కొన్ని ఉన్నాయి కాబట్టి అందువల్ల పెన్షనర్ల యొక్క పే స్లిప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇది కింద ఇచ్చినటువంటి స్క్రీన్ షాట్ మే నెలకు సంబంధించినటువంటి పెన్షనర్ల యొక్క పే స్లిప్ కాబట్టి డౌన్లోడ్ అవుతున్నాయి. కాబట్టి ఈ పెన్షనర్ల యొక్క పే స్లిప్స్ అనేటివి నిధి యాప్లో రావు. కాబట్టి వారికి సిఎఫ్ఎంఎస్ సైట్లో పెన్షనర్లకు సంబంధించినటువంటి పే స్లిప్స్ వస్తున్నాయి కాబట్టి సిఎఫ్ఎంఎస్ సైట్లో మీ యొక్క యూజర్ ఐడి కాడ సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేసి పాస్వర్డ్ కూడా మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఈ యొక్క పే స్లిప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క అడ్వాన్స్ ట్యాక్స్ గురించి డిడక్షన్ చేశారా లేదో ఒకసారి చెక్ చేసుకోగలరు మిత్రులారా.